హాయ్ అండి, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చాలా ఫేమస్గా ఉండే రెస్టారెంట్స్లో మరియు హోటల్స్లో ఎక్కువగా అమ్మే కడాయి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ, చాలా త్వరగా అయిపోతుంది. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా క్విక్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పీస్ని కర్రీ కట్లాగా చేయించి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఈ రెసిపీకి కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ కరివేపాకును యూజ్ చేయండి, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను బాగా సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ మనకి కొంచెం కలర్ మారితే సరిపోతుంది. కొంచెం పింకిష్లో వస్తే సరిపోతుంది అనమాట. మరీ బ్రౌన్గా చేయవలసిన అవసరం లేదు. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం క్లీన్ చేసి ఉంచిన చికెన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలర్ మారే వరకు బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం అనేది మీకు టేస్ట్కి తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 టమాటో పండ్లను తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసి ఇందులో వేసుకోవాలి. ఇందులో ప్యూరీ వేయవలసిన అవసరం లేదు. దీన్ని ఇలా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ టమాటో పళ్ళు అన్నీ బాగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా కుక్ చేసుకుందాము. చూసారు కదా, ఇందులో ఉన్న వాటర్ కూడా మనకి బయటకు వచ్చింది. మనకి టమాటో పండ్లు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము దీన్ని స్లోలోను పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఒక చుక్క వాటర్ కూడా వేయాలి. అయినా కూడా చూడండి ఎంత మొత్తంలో వాటర్ వచ్చేసాయో. ఈ కర్రీలో మనం ఒక చుక్క వాటర్ కూడా యూజ్ చేయకుండా చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇందులో టేస్ట్కి తగినట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఈ కర్రీ మనకి చపాతీలోనికి, రోటీలోనికి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్. బ్యాచిలర్స్తో పాటు ఎవరైనా కొత్తగా వంట చేసేవాళ్ళు ఈ కర్రీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నేను మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంట మీద కుక్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేశాను. ధనియా పౌడర్ వేసిన తర్వాత బాగా మసాలా అంతా ముక్కలకు కలిసేటట్టుగా మనము కలుపుకుందాం. మీకు ఇందులో కావాలి అనుకుంటే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు కొబ్బరి పొడి కాకుండా అలానే చేస్తున్నాను. సరే, ఇది వచ్చేసి మిరియాల పౌడర్. దీనివల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగా రెట్టింపు అవుతుంది. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మసాలా అంతా ముక్కలకి బాగా తగిలే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏం వేయలేదు. ఇలా అంతటిని బాగా కలిపేసుకుందాము. ఇది కూర అంతా దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చపాతీలోనికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంతేనండి, మన కడాయి చికెన్ అనేది చాలా బాగా కుక్ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. క్షణాల్లో తయారయ్యే హోటల్స్లో తయారు చేసుకునే కడాయి చికెన్ మనకి రెడీగా ఉంది. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూసారా, జస్ట్ ఉల్లిపాయలు, టమాటో పండ్లతోనే మనం ఇంత మంచిగా టేస్టీగా ఉండే కడాయి చికెన్ని తయారు చేసుకున్నాము. అంతేనండి, వంట చేయడం చాలా ఈజీ. ఎవరైనా సరే ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. చూస్తున్నారు కదా, దీని కలర్స్ కూడా ఎంత బాగా వచ్చిందో. మీరు ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడితే ఇంకా మంచి కలర్ అనేది వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.